నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్న ముకుంద జ్యువెలరీ షాప్లో ఉన్నామండి. ప్రతి వారం వస్తున్న న్యూ కలెక్షన్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఎవ్రీ వీక్ మేము మీకు చూపిస్తూనే ఉన్నాం కదా. లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసినట్లయితే వడ్డాణాలు చూసాము, అది కొత్తపేట బ్రాంచ్లో. ఇప్పుడు మనం సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నాం. ఇక్కడ డైమండ్ అండ్ గోల్డ్లో ఈ వీక్లో వచ్చిన డిజైన్స్లో అండ్ యూనిక్ కలెక్షన్స్లో ఉన్న హారాలు చూపించబోతున్నారు. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనిగా రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూసేద్దామా, వచ్చేసేయండి. సో ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్న ముకుంద జ్యువెలరీ బ్రాంచ్లో ఉన్నామండి. ఈ వీక్లో వచ్చిన యూనిక్ డిజైన్స్ కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, హారాలలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫనీ గారు రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సో ఎవ్రీ వీక్ మన ఏదో ఒక ఐటెంలో వచ్చిన యూనిక్ డిజైన్స్ కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, సో మీ ప్రేక్షకులకి మా ప్రేక్షకులకి కంబైన్డ్ గా చూపిస్తున్నామండి. ముకుందాకి రోజు రోజుకి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రైస్ అండ్ డిజైన్స్ అలా ఉన్నాయి కాబట్టి. ఓకే, మరి ఈ వీక్ లో ఉన్న హారాలు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దామండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది కాస్త యాంటిక్ లో కనిపిస్తుంది నాకు. ఇది టోటల్ కుందన్ వర్క్మెన్షిప్ మేడం. ఇది కుందన్ వర్క్. కుందన్ లో బొట్టుమాల విత్ హారం కాంబినేషన్ లో వచ్చింది అనమాట. ఓకే, సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా బొట్టుమాల టైప్ వస్తుంది. ఇది టోటల్ గా ఇవన్నీ కుందన్స్ అన్నమాట. ఓకే, కుందన్స్. మీకు ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసి ఎమరాల్డ్స్, కొరల్స్ తో పాటు పర్ల్స్ కూడా హ్యాంగింగ్ తో వచ్చాయి అన్నమాట, నక్షి బర్ల్స్ తో సహా. నగిషి. అండ్ ఇది కొద్దిగా మనకి యాంటిక్ డిజైన్ లో కనిపిస్తుంది. బొట్టుమాల హారం ప్రస్తుతం చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి ఈ డిజైన్. బొట్టుమాల డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉంది. దీనికి కొన్ని ఎమరాల్డ్స్ టచ్ చేశారు, పర్ల్స్ టచ్ చేశారు, రైట్? అండ్ ఒకసారి ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మ్యామ్. ఇదంతా టోటల్ గా ఇది పాతకాలపు వర్క్మెన్షిప్ టోటల్ గా కుందన్ అనేది. సో ఈ కుందన్ లైక్ లిటరలీ బొట్టు, ఫ్లవర్, ఎట్ ద సేమ్ టైం మీకు అదేమంటారు కుందన్ తోని కార్వింగ్ అంతా ఉంటుంది అనమాట. చూడడానికి ఇది లైట్ వెయిట్ గా అనిపిస్తుంది, బట్ ఇది కొంచెం లైట్ వెయిటే. చూడడానికి ఇది ఒక 150 గ్రామ్స్ 120 గ్రామ్స్ అట్లా ఉంటుంది, బట్ ఇది నెట్ వెయిట్ వచ్చేసి మీకు 91.6 గ్రామ్స్ ఉంది అనమాట. 91 గ్రామ్స్, బిలో 100 గ్రామ్స్ అన్నట్టు అంతే. సో ఇంత హెవీ హారం చూస్తున్నట్లయితే మనం యూజువల్ గా లైక్ ఫనీ గారు చెప్పినట్లు ఒక 150 గ్రామ్స్ ఉండొచ్చేమో అనుకుంటాం, బట్ ముకుంద స్పెషాలిటీ అదే, తక్కువ వెయిట్ లో. తక్కువ వెయిట్ లో హెవీ లుక్ అన్నట్లు మనకి డిజైన్ చేసిస్తున్నారు. సాధారణంగా ఇంత హారం కొనాలంటే మినిమం మనం కొద్దిగా అమౌంట్ పట్టుకోవాలి. సో మనం పెట్టుకున్న బడ్జెట్ కన్నా తక్కువ అమౌంట్ లో మనకు నచ్చిన డిజైన్ ని అందించడమే ముకుంద స్పెషాలిటీ. ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దామా? ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుందని ఒక డౌట్ ఉంటుందండి. ఓకే, సో మనం చూసినట్లయితే ఓల్డెన్ డేస్లో సినిమాల్లో హీరోయిన్స్ దగ్గర మనం ఈ డిజైన్స్ చూడొచ్చు, క్లియర్గా చూడండి. ఓకే, చాలా ట్రెడిషనల్గా ఉంది. దీన్ని కూడా మనం టెంపుల్ జ్యువెలరీలోకి వేయచ్చు, ఎందుకంటే అంత కంప్లీట్గా బొట్టుమాల వచ్చింది కాబట్టి. సో ఇంత తక్కువ మీన్స్ గ్రామ్స్ ఇస్తున్నారంటే బ్యాక్ ఎట్లా ఉంటుందని ఒక డౌట్ ఉంది. సో నేను మీకు బ్యాక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది టోటలీ కుందన్ కాబట్టి మీకు ఇదంతా బ్యాక్ సైడ్ మొత్తం కవర్ అయ్యి ఉంటుంది అన్నమాట. రైట్. సో చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్ గా కవర్ అయ్యి ఉండింది, ఎందుకంటే అదంతా కుందన్స్ వచ్చాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఫ్యూచర్ లో రాకుండా ఉండడం కోసం. సో చూడడానికి మాత్రం చాలా హెవీగా ఉండింది, చాలా అంటే చాలా హెవీగా ఉండింది, బట్ చాలా లైట్ వెయిట్ లో ఉంది. ఎన్ని గ్రామ్స్ లో ఉందండి ఇది? 91 గ్రామ్స్ లోనే ఇంత సూపర్బ్ హారం కదండి, చాలా ట్రెడిషనల్ గా ఉండింది. పెట్టేద్దాం. ఓకే, అండ్ మనం యూజువల్ గా ఎప్పుడు చెబుతూనే ఉంటామండి, బట్ ఈ ఎపిసోడ్ లో మీన్స్ ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇక్కడ వాడే ప్రతి ఎమరాల్డ్ కావచ్చు, పర్ల్స్ కావచ్చు, ఏ స్టోన్ ఉన్నా ఎంత పర్సెంటేజ్ 65% బైబ్యాక్. ఈవెన్ కొరల్స్, పర్ల్స్ ఆల్సో వి హావ్ ఏ బైబ్యాక్ 65% ఆన్ ఎవ్రీ ఆర్నమెంట్, నాట్ ఓన్లీ కుందన్, నాట్ ఓన్లీ డైమండ్స్, అలా కాదు, ఎవ్రీ దానికి 65% బైబ్యాక్ ఉంటుంది. రైట్. అండ్ మనం తెలుసు ఏదైనా హారం డిజైన్ బట్టి దాన్ని వేస్టేజ్ కావచ్చు, తరుగు మజూరీలో ఈ డిఫరెన్స్ రేట్ మనం చూస్తూ ఉంటాం. బట్ ముకుంద స్పెషాలిటీ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏ హారం తీసుకోవచ్చు, అయితే ఏ ఐటమ్ తీసుకోవచ్చు, 2 to 12% మాత్రమే, 12% వరకు ఉంటుంది అంతే. బట్ కాకపోతే కుందన్ లో మేకింగ్ చార్జ్ అనేది పడుతుంది అన్నమాట. పడుతుంది. ఎంత పడుతుంది? పర్ గ్రామ్ 1500 పడుతుంది. ఓకే. సో ఓన్లీ కుందన్ ఆర్నమెంట్స్ కి అండ్ సీజెడ్ కలెక్షన్స్ కి
మేకింగ్ ఛార్జ్ 1500 పడుతుంది పర్ గ్రామ్ అండ్ వేస్టేజ్ 0 ఉంటుంది. వేస్టేజ్ అయితే 0 వస్తుంది. ఇది ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ ఈ రోజు ఉన్న ప్రైస్ ప్రకారం? అప్రాక్సిమేట్లీ మీకు బిలో 9,50,000 లోపల వచ్చేస్తుంది. 9,50,000 లోపలే మనకి ఇంత హెవీ హారం కావాలని మన బడ్జెట్ లో వేసుకున్నప్పుడు మినిమం 10 lakhs అయితే పట్టుకోవాలి, పెట్టుకుంటాం కూడా. సో మీరు అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంత హెవీలో కావాలనుకుంటే మనం బయట షాప్స్ లో చూస్తే మినిమం 13 to 15 lakhs అయ్యే అవకాశాలు ఉన్నాయి కదండి. మినిమం 2-3 lakhs అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇంత హెవీ లుక్ లో మనకి కావాలి, హెవీ లుక్ లో మీకు బయట కంపారిజన్ తో చేసుకుంటే ఎంత కావాలనుకున్నా ఒక 1.5 to డిఫరెన్స్ అయితే ఉంటుంది. కుందన్ ఆర్నమెంట్స్ లో 1.5 నుంచి 2 lakhs వరకు తక్కువనే దొరుకుతుంది. రైట్. సో మనకి వేస్టేజ్ ఉండదు కాబట్టి మనం అది కూడా మనం ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దాంతో ఇంకొక ఐటమ్ కూడా మనం తీసుకోవచ్చు. రైట్. ఇది మినిమం మనం చూసినట్లయితే 10 lakhs లోపలే వచ్చేస్తుంది. బిలో 10 lakhs లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బొట్టు మాలలోనే డిజైన్స్ అడిగా నేనండి. సో మీకు అదే మీకు రెగ్యులర్ గా చూపించేస్తాను. ఇది మనకి రౌండ్స్ లో వచ్చింది కదా. ఇంకోటి మ్యాంగో అన్నమాట. టోటల్ కంప్లీట్ కుందన్ వచ్చేసి కుందన్ లో. ఇది కూడా ట్రెడిషనల్ లోనే ఇది కాస్త వింటేజ్ లుక్ ని మనకు చూపిస్తుంది. అవును. రైట్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పాతకాలంలో ఉన్న డిజైన్స్ ని మళ్ళీ మనం రీట్రెండ్ అవుతుంది. అంటే చాలా మంది పాతకాలంలో ఉన్న జ్యువెలరీ అంటే అమ్మమ్మల దగ్గర వచ్చిన గోల్డ్ ని కాస్త మోడిఫై చేస్తూ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. సో ఆ కోవలోకి ఇది వస్తుంది. అయితే బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది టోటల్ గా మీకు టోటల్లీ కంప్లీట్ మ్యాంగో కుందన్ అన్నమాట. మ్యాంగో మాలలో టోటల్ కంప్లీట్ కుందన్. దీని బ్యాక్ సైడ్ కానీ మీరు చూసుకున్నారు అనుకోండి టోటల్ నాన్ తాడ్ అని అంటారు కదా మేడం. సో అలా ఉంటుంది అన్నమాట. వావ్. సో చాలా టోటల్లీ కవర్ గా ఇట్లా కవర్ అయ్యి కుందన్ వచ్చేస్తుంది. చూపిద్దాం మనం ఇట్లా చూపిద్దాం. సో చాలా మందికి ఇవే డౌట్స్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇవి మ్యాంగో రైట్, ఈ మ్యాంగో డిజైన్ లో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ దాన్ని ఆ వెయిట్ కాస్తుందో లేదో అని ఒక టెన్షన్ ఉంటుంది. సో కంప్లీట్ గా గోల్డ్ తో కవర్ చేసేసారు. అండ్ నాన్ తాడు అంటారు, అది నాన్ పట్టి అంటారు. కంప్లీట్ గా మీరు ఈ నాన్ పట్టిని ఇక్కడ నుంచి క్లియర్ గా చూడొచ్చండి. చాలా క్లియర్ గా చూడడానికి కాస్త వెయిట్ ఉందండి ఇది. అవును మేడం. ఇది దీనిలో కుందన్ టోటల్ కుందన్ ఉంది కాబట్టి దీంట్లో వ్యాక్స్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో అందుకనే మీకు వెయిట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. బట్ ఇది కూడా మీకు 91 grams లోనే ఉంది. 91 grams లోనే ఉంది నెట్ వెయిట్ వచ్చేసరికి. సో ఒక్కసారి మనం ఇలాంటి చూసినప్పుడు ఇట్లా పెట్టుకుంటే చూడండి ఆ లుక్ మారిపోయింది. రైట్. yes ma'am. అది కుందన్ ఎవర్ గ్రీన్ అన్నమాట. ఎవర్ గ్రీన్ డిజైన్ ఇది. రైట్. ఎన్ని జనరేషన్స్ కి వెళ్ళినా కొన్ని డిజైన్స్ అయితే మనం వదలలేము, మర్చిపోలేము. అండ్ చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉండిందండి. యాక్చువల్లీ ఇలాంటి గోల్డ్కి వచ్చేసరికి మధ్యలో ఏమన్నా పట్టేస్తుందేమో, బ్రేక్ అయిపోతుందేమో అని ఒక టెన్షన్ ఉంటుంది. బట్ ఎక్కడికక్కడ మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు కదండి. ఓకే. సో చాలా ఓకే పట్టి ఉండడం వల్ల మనకి ఫ్లెక్సిబుల్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ అన్నారు? ఇది కూడా 91 grams ఉంది మేడం. 91 grams ఉంది. yes ma'am. 96 ఉంది. 96 నెట్ వెయిట్ 96 ఉంది. ఓకే. సో మనకి 10 lakhs బిలో 10.5 లో వచ్చేస్తుంది. 10.5 లో అయితే మనకు వచ్చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మనం దీన్ని చూసినట్లయితే చాలా కుందన్ వర్క్ ఉండింది. సో గోల్డ్ తో పాటు కుందన్ వర్క్ పెట్టుకుంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని ఒక భయం ఉంటుంది. బట్ ముకుందాలో కనుక మనం కుందన్స్ జ్యువెలరీకి సంబంధించి మనం ఏది పర్చేస్ చేసినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే 65% వరకు మనకి బై బ్యాక్ ఉంటుంది. అండ్ వేస్టేజ్ లేదు. వేస్టేజ్ 0. ఓన్లీ మేకింగ్ చార్జ్ పర్ గ్రామ్ ఉంటుంది. ఓకే. దట్ టు 1500 పర్ గ్రామ్ ఉంటుంది అంతే. అది కూడా నెట్ వెయిట్ పైన. నెట్ వెయిట్ పైన, నాట్ ఓన్లీ గ్రాస్ వెయిట్, ఓన్లీ నెట్ వెయిట్ పైన. బయట చాలా మంది గ్రాస్ వెయిట్ మీద మేకింగ్ చేస్తారు. బట్ ముకుందా ఓన్లీ నెట్ వెయిట్ మీద మేకింగ్ ఉంటుంది. ఓకే. అండ్ మనకు తెలిసిన విషయమే 0 అంటే 2 to 12% వరకు మాత్రమే చార్జెస్ కూడా ఉంటాయి. అవును. అది నక్షిలో, అది నక్షి వర్క్ లో. సో కుందన్ అయితే మాత్రం మనకి పర్ గ్రామ్ 1500 పడుతుంది. అవును.